లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పెళ్ళికే మోహన్ బాబు ఒప్పుకోలే. మోహన్ బాబు ఆ రోజే చెప్పాడు, ఈ పెళ్ళి మనకు వర్కౌట్ అవుతురా, మనకు సరికాదు. ఆ అమ్మాయి పెళ్ళి ఎందుకు విడిపోయింది, పెళ్ళి ఎందుకు మొదటి పెళ్ళి విడిపోయింది, నువ్వెందుకు మొదటి పెళ్ళి విడిపోయావు, ఈ కారణాలు మనం బేరీస్ చేసుకుంటే ఆ అమ్మాయి టెంపర్మెంటు, ఆ అమ్మాయి యాటిట్యూడు, ఆ కుటుంబం యొక్క యాటిట్యూడ్ మన కుటుంబానికి సరిపోదు. ఖచ్చితంగా మనలో తేడాలు వస్తాయి, మన కుటుంబాల్లోనే విభేదాలు వస్తాయి, వద్దు అని ఆ రోజే చెప్పాడు. సో ఇప్పుడు అంటే అనుకున్న విధంగానే ఇప్పుడు అదే కనపడుతుందిగా. అతను ఒక అనుభవం మీద బేరీస్ చేసుకుని, ఎవరైనా బేరీస్ చేస్తారు కదమ్మా. 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూడమన్నారు. పెళ్ళప్పుడు ఈ అమ్మాయి ఎందుకు విడిపోయింది, ఏ కారణం, వాళ్ళ తప్పెంత వీళ్ళ తప్పెంత, అలాగే నువ్వెందుకు మొదటి భార్య విడిపోయి నీ తప్పెంత, ఇవన్నీ బేరీస్ చేసుకుంటే ఆ అమ్మాయి యాటిట్యూడు, ఆ కుటుంబం యొక్క టెంపర్మెంట్లు మనకు సెట్ కావు, మనకు తేడాలు వస్తాయి అని చెప్పాడు. వినలేనప్పుడు అప్పుడు వినలేదు, నేను పెళ్ళికి కూడా రానన్నాడు. అప్పుడు ఈ లక్ష్మీప్రసాద్నే తమ్ముడిని దగ్గర చేసుకుని నేనున్నానని చెప్పి తండ్రి ఇచ్చిన చనువుని అడ్వాంటేజ్ తీసుకుని నాన్న రాకపోతే నేను వస్తానని చెప్పి వచ్చి పెళ్లి చేసింది. ఇప్పుడు తనే పెళ్లి చేసింది కనుక, తనే పెళ్లి కూతురు చేసి కొడుకు చేసింది తన ఇంట్లో, కానీ అన్నీ తనే చేసింది కనుక ఇప్పుడు తను వస్తుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఉంది. ఆ అమ్మాయి మనోజ్ పక్కన తరపున ఉంది. సో ఇప్పుడు విష్ణు కూడా దుబాయ్ నుంచి వచ్చేసాడు. సో ఇప్పుడు తను వచ్చిన తర్వాత ఈ వివాదం అనేది తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా? తగ్గుతాం. ఇప్పుడు విష్ణు ఇంటర్ఫియర్ అవ్వడం నాకు తెలిసి, విష్ణు కేవలం వాళ్ళ నాన్నని సపోర్ట్ చేయడానికి వచ్చేది. విష్ణు విల్ నాట్ ఇంటర్ఫియర్. ఎందుకంటే వీడి సమస్య అంతా కూడా మనోజ్కి విష్ణు మీద ఈర్ష్యాసూయే. విష్ణు పెరుగుతున్నాడు, ప్రమాణం చేసుకున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తాడు, నేనేమి చేయలేకపోతున్నాను, నాకు చేసినవన్నీ పోతున్నాయి, ఆ ఈర్ష్య. తను చేయలేకపోతుందని కరెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నా వాడి మీద సక్సెస్ అవుతున్నాడు మీద ఈర్ష్య. ఆ ఈర్ష్యాసూలో ఉండగా తను వచ్చాడు ఇంకా పెరుగు తప్పితే తగ్గదు కనుక ఈ విలాంటి ఇంటర్వ్యూ ఈ విల్ స్టాండ్ ఫర్ హిస్ ఫాదర్. వాళ్ళ నాన్న విష్ణు ఎలాంటి వాళ్ళ నాన్న చెప్పిన మాట తప్పైనా తనకు నచ్చకపోయినా he will just obey his father. తనకు నచ్చకపోయి చెప్తాడు, చెబుతాడు, నాన్న నాకు ఇది కరెక్ట్గా అనిపించలేదు, లేదురా నేను ఆలోచించి చెప్తాను, ఇట్స్ కరెక్ట్ అన్నా అంటే ఎస్ తల చేసి నాన్న చెప్పించేసేస్తాడు. అంత ఒబీడియంట్ తండ్రి అంటే అంత రెస్పెక్ట్ ఉన్నవాడు కనుక అతను హీ విల్ స్టాండ్ ఫర్ హిస్ ఫాదర్. నాన్న నువ్వేం చేస్తే డిసైడ్ చేయండి, తల్లిదండ్రులు మీరు ఏం డిసైడ్ చేయండి, ఐ విల్ అబైడ్ టు దట్ అంటాడు. తను ఇంటర్ఫైర్ అవ్వడు. ఇంటర్ఫైర్ అయితే ఇక పెరుగుతూ కూడా. సో అన్ని సెటిల్ అయిపోతుంది. సో అంటే మనోజ్ కూడా ఒక మాట అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను విష్ణు లాగా డబ్బులను వృధా చేయలేదు అని చెప్పి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటారు? అది పిచ్చి మాట. వృధా ఇప్పుడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఈ సినిమా తీయటం వృధా చేయటం అని, కన్నప్ప తీయటం. వాడు వృధా చేస్తున్నాడు, అంత డబ్బు ఖర్చు పెట్టని. వీడి పిచ్చి, వాడు సంపాదించే సొమ్ముతో చేస్తున్నాడు. వాడు నాన్న ఇచ్చిన సొమ్మును వాడు స్కూల్ పెట్టాడు, స్కూల్ బ్రహ్మాండంగా నడుపుతున్నాడు, ఇతరత్ర వ్యాపారాలు చేస్తున్నాడు, ఇంటరాక్టింగ్ విత్ ఫారినర్ బిజినెస్ చేస్తున్నాడు. సో వాడి శ్రమ, వాడి సిన్సియరిటీ, వాడి క్రమశిక్షణ కలిసి వస్తుంది దానికి. దాంతో ఈ సినిమా ఫీల్డ్లో మన ఫీల్డ్ ఇది, మనకు అన్నం పెట్టిన ఫీల్డు, మనకు అడ్రస్ ఇచ్చిన ఫీల్డు, ఈ ఫీల్డ్ అటు ఇటు తెలుసుకోవాలని కనప చేస్తున్నాడు. కొడితే పాన్ ఇండియా వెళ్తాం, హీరోగా సెటిల్ నిలబడతాం, లేకపోతే ఈ సినిమా గురువును మన బిజినెస్లో మనం చూసుకుందాం సినిమా అనే లెక్కలో చేస్తున్నాడు. అది చేయాలి, ఎందుకంటే ఫ్యామిలీ, సినిమా కుటుంబం అది. ఆ కుటుంబంలో అలా రిటైర్ అవ్వడం కూడా ఒక ఛాలెంజ్ చేసి ఎస్ సార్ నువ్వు తెలుసుకుని వెళ్దామని ఉన్నాడు. అది పట్టుదల. తన డబ్బుతో చేస్తున్నాడు. దీనికి మోహన్ బాబు డబ్బులు, మోహన్ బాబు సంతకాలు ఏం లేవు. తను హీజ్ ఓన్ మనీ చేస్తాడు. అది నువ్వు చేయలేకపోతున్నావు. దానికని ఎవరు వేస్ట్ చేస్తాడు, పిచ్చివాడు. నువ్వు వేస్ట్ చేసావు, మనోజ్ వేస్ట్ చేశాడు, నాట్ విష్ణు వెల్ డిసిప్లైన్ పిల్లడుగా. వాడికి మంచి బ్యాక్గ్రౌండ్ కూడా కుదిరింది, పెళ్ళి కూడా, ఆ అమ్మాయి కూడా మంచి డిజైనరు, వాడికి బిజినెస్లో హెల్పింగ్ సపోర్టివ్గా ఉంది. సో బ్యూటిఫుల్ ట్విన్స్ పుట్టారు. ఆ ఫ్యామిలీ చాలా చక్కగా ఒకరికొకళ్ళు అన్యోన్యంగా, ఒకరికొకళ్ళు ఉపయోగపడుతూ, ఒకరికొకళ్ళు బిజినెస్లో కూడా సహకరించుకుంటూ బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఆ స్థితి నీకు లేదు, అందుకని ఈర్ష్య పడుతుంది తప్పితే ఇంకేం లేదు. For more videos like this, subscribe Big TV channel.